అందరికీ షలోం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 గారిని దయచేసి చదవండి. మైక్ పెట్టుకొని దగ్గర సహాయం చేయండి. తర్వాత సంపదన్న ప్రార్థన చేస్తారు వాక్యం గురించి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునైనది, దాన్ని కనుగొని వారు కొందరే. సంపదన ప్రార్థించి. పరిశుద్ధుడా, మాగానుడా, సర్వోన్నతుడా, జీవముల తండ్రి యెషువా మెస్సా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడవు తండ్రి, బలవంతుడవు, సర్వశక్తుడా, మీకే స్తుతులు స్తోత్రములు. ఇదిగోనైనా మరి పస్కా పండుగ సందర్భంగా తండ్రి 5వ రోజు ఆరాధనలో తండ్రి సంఘముగా సమాజముగా మమ్మల్ని సమకూర్చి నిన్ను స్తుతించుటకు, నిన్ను ధ్యానించుటకు, నిన్ను పూజించుటకు, నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు. జీవం గల తండ్రి, సర్వోన్నతుడా, అవునైనా తండ్రి, మీరు 2023 సంవత్సరాల క్రితం తండ్రి ఇదిగోనైనా మా పాప నిమిత్తంలో తండ్రి ఇగో పస్కా బలి పశువుగా అర్పించబడి తండ్రి ఇదిగోనైనా ఆ పశువుల బలి రక్తంను కొట్టివేసిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ యెషువా మెస్సా తండ్రి రక్తంతో మరి కొత్త నిబంధన చేసి తండ్రి నన్నందుకు మీకే స్తుతులు స్తోత్రములు. సర్వోన్నతుడా, జీవముల తండ్రి యెషువా మెస్సా, ఇదిగోనైనా తండ్రి నీ వాక్యం మా పాదములకు దీపము, మా తోవకు వెలుగై ఉన్నది తండ్రి. మరి అదేవిధంగా తండ్రి యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు తండ్రి, నీ వాక్యమును బట్టియే కదా. అవునాయన మరి ఇగోనైనా సహోదరుడు తండ్రి ఇగో సాల్మన్ ఇదిగోనైనా నీ వాక్యమును బోధించబడినై ఉండగా మీరే తనతో ఉండవలసిందే కోరుచున్నాను. తనను మీ నోటి బూరగా వాడుకోవాల్సిందే కోరుచున్నాను తండ్రి. మరి తను చెప్పే తండ్రి ఇదిగోనైనా వాక్యము ద్వారా మా జీవితాలలో తండ్రి ఇదిగోనైనా మేము చేసిన తప్పులను సరిదిద్దుకొని తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయవలసిందే కోరుచుకున్నాను. పస్కా పండుగలో చేరిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరే పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి నాయన మరి హై సబ్బాత్ రోజు కూడా తండ్రి ఇదిగో మీరే సాయం చేయవలసిందే కోరుచున్నాను. అనేకులను నడిపించండి తండ్రి, ఇంకా అనేకులను మీ నిజమైన యెషువా మెస్సా నామం గ్రహించినట్టు సాయం చేయండి. మరొకసారి తండ్రి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రత్యేకంగా తండ్రి ఇగో నీ కుమారుడు సాల్మన్ మరి నాయన ఇగో నాయన సంఘాన్ని ఉద్దేశించి మరి నాయన ప్రసంగిస్తుండగా మీరే తనతో ఉండి మరి తన ద్వారా తండ్రి మంచి వాక్యమును మాకు అనుగ్రహించవలసిందే కోరుచు. ఈ కొద్ది విన్నపమును మా ప్రియ రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యెషువా మెస్సా నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. థ్యాంక్స్ అన్న. యోబు గ్రంథము 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. సర్వశక్తుడగువాడు నియామక కాలమును ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడుకున్నారు? సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. చాలు. సర్వశక్తుడగువాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన నెరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడలేక ఉన్నారు. మరి వాక్యము తర్వాత నాకు అంటే సత్యంలోనికి వచ్చిన తర్వాత ఈ వాక్యము చూసిన తర్వాత నిజంగా నాకు అంటే చాలా బాధ అనిపించింది. నిజంగా మరి సర్వశక్తుడు మరి నియామక కాలాలు ఎందుకు నియమించడు? మరి ఆయనను ఎరిగి ఉన్నవారు, వాక్యం తెలిసిన వారు, మరి పెద్ద పెద్ద డిగ్రీలు కలిగి ఉన్నవారు, మరి పెద్ద పెద్ద ఏమంటారు చదువులు కలిగి ఉన్నవారు ఆయన దినాలను ఎందుకు చూడలేకపోతున్నారు? ఆయన నియమించారు కదా పస్కా మరి పండుగప్పుడు, తర్వాత పర్ణశాల పండుగలు. మరి ఎలోహిం బిడ్డలు మరి సంవత్సరానికి 3 మార్లు ఆయన సన్నిధిలో కూడవలెను అనేసి వాక్యంలో రాయబడింది. కానీ తెలుసుకున్నవారు ఎంతవరకు కూడుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు.
పొద్దున వస్తే సాయంత్రం రావడం కష్టం, సాయంత్రం వస్తే పొద్దున రావడం కష్టం కదండి. మనకు ఉండేది ఎప్పుడు ఒకటేసారి, సంవత్సరానికి ఒకటేసారి పర్ణశాల పండుగ అప్పుడు 7-8 రోజులు ఉంటుంది. పస్కా పండుగ అప్పుడు 7-8 డేస్ ఉంటుంది. ఆ డేస్ రావడానికి బలాట పడుతుంటారు, కష్టం, ప్రాబ్లమ్స్, సమస్యలు. మరి అదే క్రైస్తవులు చూడండి, వాళ్ళు 40 డేస్ లెంటీ డేస్ అని ఫాలో అవుతారు కదండి. ఆ 40 డేస్లో వాళ్ళు క్రమం తప్పకుండా ఒక్కొక్క గృహంలో కూడుకుంటుంటారు, వాక్యాన్ని ధ్యానిస్తుంటారు వాళ్ళు కదండి. మళ్ళీ వేరే మీటింగ్స్ పెడితే ఆ మీటింగ్స్ అటెండ్ అవుతారు. మళ్ళీ కాటేజ్ ప్రేయర్, 40 డేస్ కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్ సపరేటు, తర్వాత గృహాలు అప్పుడప్పుడు కూడికలు సపరేటు, మళ్ళీ చర్చిలో ఇంకేమైనా మీటింగ్ పెడితే ఆ మీటింగ్స్కి సపరేటు. ఎన్నిసార్లు సంవత్సరంలో వాళ్ళు కూడుకుంటున్నారు. మన భక్తి ఏమైంది నాకు అర్థం కావట్లేదు. మన సత్యంలోకి వచ్చాం, యూట్యూబ్లో చూస్తే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఆ విధంగా అనుకోకుండా మరి మందిరానికి వస్తే చాలా మంచిది. మరి ఆయన దినాలు, ఆయనను ఎరిగి ఉన్నవారు ఆయన దినాలను చూడలేక ఉన్నారు. మరి ఆయన సేవకులు ఆయన యొక్క దినాలను మరి చెప్పలేక ఉంటున్నారు కదండి. ఆయన దినాలు కాని వాటిని ఎంతో ఆర్భాటంగా ప్రపంచమంతా చేస్తున్నారు, కానీ ఆయన నియమించిన దినాలను చెప్పలేక ఉంటున్నారు. కాబట్టి ఒక పాస్టర్కి నేను ఒక క్వశ్చన్ పెట్టాను, ఏంటంటే ఆయన ఎన్నిసార్లు చనిపోయాడు? గుడ్ ఫ్రైడే రోజు చనిపోయాడా, పస్కా బలిగా చనిపోయాడా అంటే దెర్ ఈజ్ నో ఆన్సర్ కదండి. రెండు మరణాలు ఉన్నాయి, ఒకటే మరణం. మెమోరియల్ సర్వీస్ ఎన్నిసార్లు చేస్తారండి సంవత్సరానికి? బర్త్డే ఎన్నిసార్లు చేస్తారు? మరి ఒకటే మరణం, ఒకటే జననం, ఒకటే మరణం. కాబట్టి ఒకటేసారి చేస్తారు. కాబట్టి చూడండి, మరి వీరు ఎందుకు గ్రహింపలేక ఉన్నారు? ఆ యొక్క ప్రత్యక్షత వచ్చిన జనాలు బాగానే ఉన్నారు, కానీ వాళ్ళలో ఏంటంటే నిర్లక్ష్యం, ఒక నిర్లక్ష్య స్వభావం. ప్రత్యక్షత లేని వాళ్ళకేమో నిర్లక్ష్యం లేదు, అబద్ధంలో ఆనందిస్తున్నారు అని, కానీ వాక్యంలోనే ఉన్నారు, కానీ సత్యంలో లేరు. కాబట్టి మత్తయి సువార్త ఇప్పుడు చూసాం కదా, 7వ అధ్యాయము. మరి ఇరుకు మార్గమున ప్రవేశించుడి, నాశనము పోవు ద్వారమును వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. మరి వారి సొంత ఆలోచన ద్వారా ప్రవేశించేవారు, చేసేవారు అనేకులు, సొంత ఆలోచన. అందుకే పరమ తండ్రి ఏమంటాడు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అంటాడు. వాక్యంలో ఏముంది చెప్పడానికి చాలా కష్టం. మేము ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తామంటూ బల్లగుద్ది చెప్తారు, కానీ పస్కా పండుగ చేయరు, పర్ణశాల పండుగ చేయరు. మరి ఇక్కడ మనము వాక్యంలో చదువుకున్నట్టుగా హెబ్రీలకు రాసిన పత్రికలో ఇంతకుముందు చదువుకున్నాం కదా మోషే గురించి. మరి ఈరోజు నేను ఎక్కువ ప్రిపేర్ కాలేదు. ఎంత టైం బ్రదర్? 40 మినిట్సా? దగ్గర 40 మినిట్స్ అయితే 20 మినిట్స్ చెప్తానేమో, 20-25 మినిట్స్. ఎంతమంది సంతోషం 20 మినిట్స్ చెప్తే షార్ట్ మెసేజ్. ప్రిపేర్ అవ్వలేదు సార్, ఎందుకంటే ఎండలు పడి తిరుగుకుంటూ ఆఫీస్ విషయంలో తిరుగుకుంటూ మనసులో ప్రిపేర్ అయినా కానీ రైటింగ్లో ప్రిపేర్ అవ్వలేదు. అయితే ఆయన కొద్ది నిమిషాలు మరి మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి ఏమైందంటే, ఇది లెంటీ డేస్ అప్పుడు, తర్వాత గుడ్ ఫ్రైడే రోజు ఒక ఆయనది వర్డ్ ఫినిష్డ్ అని వచ్చిందంట. ఇట్ ఈస్ ఫినిష్, సమాప్తం ఆయన చెప్పాలి. మరి 7 మాటలు ఉంటాయి కదండి. ఆ 7 మాటల్లో మీరు ఒక మాట చెప్పాలి. ఒక్కొక్కరు ఎంత? 15 నిమిషాలు మాత్రమే. ఒక పాట, ఒకరి వర్స్ ఉంటుంది, తర్వాత ఒకరి ప్రార్థన, ఇంకొకరిది వాక్యం. సరే, ఆ సిస్టర్ని పిలిచారు, పాపం మైక్ ఇచ్చారు. ఆ సిస్టర్ మైక్ పట్టుకొని ప్రార్థన చేస్తుంది. ఈయననేమో వాక్యానికి రెడీగా ఉన్నాడు. ఆయన చేస్తున్నది 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, 15 నిమిషాలు అవుతుంది. అరే, నా టైం కూడా ఈమెనే తీసుకుంటుంది. ఇంకా చూసేసి ఇంకా ఆమెననేసరికి
ఎట్లానే తీసుకెళ్ళాడు, బైబిల్ పట్టుకొని ముందుకెళ్ళేసి ఆయన ఏం మాట్లాడాలో ఆయనకు తెలియట్లేదు. ఆయన టైం అయిపోయింది అప్పటికి. సో ఇట్ ఈజ్ ఫినిష్డ్ అన్నాడు, అంతే. సమాప్తం ఆయన అని పోయి కూర్చున్నాడు. అందరు గాబరపడ్డారు, ఏంటి టైం అయిపోయింది, ఏం చెప్పాలి. ఆ పాస్టర్ ఏమో టైం చూస్తాడు, ఎవరికి ఎంత టైం ఇస్తే అంతే మాట్లాడాలి, అంతకంటే ఎక్కువ మాట్లాడద్దు. సో కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. మోషే గురించి. ఈ మోషే గురించి ధ్యానం చేసినప్పుడు, మరి మోషే గారు ఆయన పుట్టినప్పుడు చిన్నపిల్లల మరి 2 సంవత్సరాల కింద పిల్లలు వధ జరిగింది కదండి. ఆయన పుట్టినప్పుడు వధ జరిగింది. మరి మోషేకు మెస్సయ్యకు చాలా సాదృశ్యంగా కొన్ని ఉన్నాయి. మరి మెస్సయ్య గారు పుట్టినప్పుడు కూడా వధ జరిగినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మోషే అనగా నీళ్ళలో నుండి తీయబడినవాడు. అయితే మోషేను జమ్ముపేటలో ఉంచి వదిలేశారు. మరి మెస్సయ్య గారు ఆ రాత్రే ఎక్కడికి వెళ్ళిపోయారు? బెత్లెహేము నుంచి నజరేతునకు వెళ్ళినట్టుగా చూస్తాం. మరి మోషే గారు ఆయన ఏం చేశారంటే, తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రజలను నేను చంపేస్తాను అన్నాడు. పరమ తండ్రి కదా, ఈ ప్రజలు నేను చంపేస్తానంటే, తండ్రి ఈ ప్రజలను మీరు చంపొద్దు, కావాలంటే జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసేయండి, కానీ ఈ ప్రజలను మాత్రం ఏం చేయొద్దు అన్నారు. ఆయన ప్రజల గురించి ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమయ్యాడు. మరి అదేవిధంగా మరి మెస్సయ్య గురించి ఏం చెప్పబడిందంటే, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి కాపాడును, తన ప్రజల కొరకు ఆయన ప్రాణము పెట్టును. ఈ విధంగా సిమిలర్గా మోసెస్కి మరి మెస్సయ్యకి చాలా విషయాలు ఉన్నాయి మరి పోలికగా. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రిక ఒక్కసారి చూసుకుందాం. మళ్ళీ 11వ అధ్యాయము, దయచేసి చదవండి మళ్ళీ ఆ వర్స్. హీబ్రూస్ 11th chapter 23rd verse. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. అయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే మెస్సియా విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఇక్కడ చూసినట్టయితే మరి మధ్యాహ్నం ఈరోజు మార్నింగ్ మంచి మెసేజ్ విన్నాం కదండి, దిలీప్ బ్రదర్ వాక్యం. మరి దిలీప్ బ్రదర్ వాక్యము మరి అంటే నేను కూడా అంటే ఆయన మెసేజ్ చాలా ఇష్టం నాకు కూడా. ఎప్పుడైనా మిస్ అయితే మళ్ళీ యూట్యూబ్లో వెతుక్కొని పెట్టుకొని మళ్ళీ వింటాను తప్పకుండా. చాలా బాగా చెప్తారు. కాబట్టి ఏంటంటే ఏం విన్నాం మనం ఈరోజు ఆయన ద్వారా? 3 క్వాలిటీస్ విన్నాం. ఫస్ట్ క్వాలిటీ ఏంటి? ఫస్ట్ ఆరోగ్యము, ధనము, ఇంకా దీర్ఘాయుష్షు. ఆరోగ్యము ఇంపార్టెంట్, ధనం ఇంపార్టెంట్, దీర్ఘాయుష్షు ఇంపార్టెంట్. మరి 3 విషయాలు. మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈయన ఎన్నుకోవడంలో చూడండి, మోషే గారు మరి ఒక పక్కనేమో ధనం ఉంది, ఒక పక్క ధనము భాగ్యము, మరి ఫరో ఇంట్లో ఉన్నాడు ఆయన. ఇంకో పక్క మెస్సయ్య గురించిన మరి నింద. మరి ఇక్కడ చూసినట్టయితే ఆయన ఆలోచనలో కూడా మరి తల్లి ఏం నేర్పించిందో చిన్నప్పటి నుంచి, కానీ ఆయన ఆలోచనలో ఒకటి ఉంది ఏంటంటే, బయటకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఇజ్రాయేలు మరి అన్యుడు గొడవ పడుతూ ఉంటే, మనకు ఆ విషయం తెలిసిందే, గొడవ పడుతుంటే అన్యుని చంపినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత ఇద్దరు ఇశ్రాయేలే పోట్లాడుతున్నట్టు చూస్తున్నాం. నువ్వెవరు అని అడిగినట్టు. అప్పుడు ఆయన ఏం చేశాడు? భయపడి మళ్ళీ అక్కడి నుంచి పారిపోయినట్టుగా చూస్తున్నావు. కానీ ఆయన తలంపులో ఏముందంటే,
దేవుని బిడ్డలు, ఎలోహిం బిడ్డల గురించి ఆలోచనే ఉంది ఆయన తలంపులు. చూడండి, కాబట్టి తండ్రి మరి ఆయనకి ఎలాంటి ఆలోచన దయచేశారంటే, ఈ యొక్క అంటే రాజభోగములు అనుభవించుట కంటే కూడా మరి ఆయన విషయము, ఆయన బిడ్డల విషయం గురించిన చింత ఆయనకు ఎక్కువగా ఉన్నట్టుగా చూస్తాం కదండి. కాబట్టి మరి కొన్ని విషయాలు చూసుకుందాం. డబ్బు గురించి, ధనం గురించి. 1 తిమోతి చూడండి 6వ అధ్యాయము 10వ వచనం. మొదటి తిమోతి 6:10. 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూడండి, మరి ధనం గురించి చూసినట్టయితే మరి తమ్మును తామే పొడుచుకున్నాం. మరి పేపర్లలో చూస్తుంటాం, న్యూస్లో చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం. మరి చివరికి నా భాగం ఎంత, నీ భాగం ఎంత, నా భాగము నాకు, నీ భాగము నీకు. ఒక అడుగు ఎక్కువేసి కట్టుకున్నా కష్టమే కదా. ఎందుకు కట్టుకున్నారు? దానికి ఒక పెద్ద పోరు. చూడండి, ధనం గురించి మరి ఎంతోమంది ఎన్నో విధాలుగా మరి పొడుచుకొని మరి వాక్యంలో విశ్వాసం నుంచి తొలగిపోయి ఏం చేసుకున్నారంట? తమ్మును తామే పొడుచుకున్నారు. మరి ధనం గురించి ఒక తల్లిని చంపడం, ధనం గురించి ఒక తండ్రిని చంపడం, ధనం గురించి మరి అన్నదమ్ములు చంపుకోవడం. మరి ఈ విధంగా చాలా విషయాలు మనకు అంటే మన కంట్లో పడుతుంటాయి, మనం చూస్తుంటాం డైలీ లైఫ్లో. కాబట్టి మరొక వచనం చూడండి, మత్తయి సువార్త 6:20-21. మత్తయి సువార్త 6:20. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అందుకే ఏమంటున్నాడు? ఇక్కడ ధనము కాదు మీరు కూర్చుకునేది, పరలోకమందు మీరు ధనము కూర్చుకోవాలి అని చెప్తున్నట్టుగా చూస్తున్నాం పరమ తండ్రి. మరి పౌలు గారు మరి ఎంత కష్టపడ్డారంటే ఆయన సువార్త చేస్తూ కూడా కష్టపడ్డాడు. ఆయన ఎవరి మీద భారం లేకుండా ఆయన డబ్బులు కొంచెం పెట్టుకోవాలి, సువార్త చేయాలి అనే ఆలోచనతో ఆయన చేసినట్టుగా చూస్తున్నాం. అపోస్తలుల కార్యం చూడండి 20వ అధ్యాయము 33వ వచనం చూడండి. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఏమంటున్నాడో చూడండి. మరి ఎవరిది కూడా ఆయన ఆశించలేదంట, ఎవరిని కష్టపెట్టలేదు. మరి ఎవరి బంగారము వెండి ఏమీ ఆశించలేదు. నా అవసరం నిమిత్తమును నాతో ఉన్నవారు, ఆయన అవసరం నిమిత్తము ఆయనతో కూడా ఉన్నవారి నిమిత్తం కూడా ఆయన ఏం చేశారంట? కష్టపడ్డట్టుగా చూస్తున్నాం. కాబట్టి ధనం అనేది చాలా డేంజరస్ అనమాట. మరి అబ్రహాము గారు కూడా చాలా గొప్పవారు, కానీ ఆయన ఏమనుంది అక్కడ హెబ్రీ పత్రికలో 13వ వచనం చూడండి. 13 కాదు, 10వ వచనం 11:10. ఏలయనగా ఎలోహిం దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుండెను. మరి ఆయన చూడండి, అంత ధనవంతుడైనా కానీ ఆయన దేనికోసం చూస్తున్నాడంట? పునాదులు గల ఆ పట్టణం గురించి ఆయన చూస్తున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మోషే ముందర ఏముందంటే, ఒక పక్క
ధనం ఉంది, ఒక పక్క ఎలోహిం బిడ్డలను ఆ యొక్క శ్రమ నుంచి విడిపించాలనే ఆలోచన ఉంది. మరి ఏది సెలెక్ట్ చేసుకోవాలి, రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నాడు. తర్వాత మళ్ళీ ఆయన ఏమనుకున్నాడు, ఈ యొక్క భాగ్యం కంటే, ఈ యొక్క సుఖభోగాల భాగ్యం కంటే మరి తండ్రి యొక్క బిడ్డలను బయటికి తీసుకురావడమే ముఖ్యమని డిసైడ్ చేసుకున్నాడు కదండి. చూడండి, మరి ఈ యొక్క ధనం గురించి ఆలోచిస్తే ధనవంతుడు లాజరు మనకు తెలుసు. ఆ తర్వాత ఈ ధనవంతుడు తన గురించి ఆలోచించాడు కానీ వేరే వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించాడు. ముందున్న లాజరు గురించి కూడా ఆలోచించాడు. ముందు కనిపిస్తున్నా కానీ ఆలోచించారు కొంతమంది కదండి. వాళ్ళలో 1000 రూపాయలు ఉంది, 1 రూపాయి ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు కదండి. కానీ ఈ ధనవంతుడు తను చూసుకుంటున్నాడు, సంతోషిస్తున్నాడు. ఓకే, తన ధనము ఆయన ఇష్టం, ఏమన్నా చేసుకోవచ్చు. కానీ ఎదుటివారికి ఏమీ లేదు, 1 రూపాయి తిండి పెడదాం, భోజనం పెడదాం అని ఆయన ఆలోచన ఆయనకి లేనట్టుగా చూస్తున్నాం. మరి ఇంకొక ధనవంతుడు ఏం చేస్తున్నాడు, మొత్తము రూమ్స్ కట్టిస్తున్నాడు అన్నమాట, గదులు, అన్ని గదులు కట్టిస్తున్నాడు. అన్ని గదులు కట్టించుకొని ఏం చేస్తున్నాడు, అన్ని నింపి నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము అంటున్నాడు ఆయన. అయితే ఎలోహిం చూసి ఏమన్నాడు పైనుంచి, అరే పిచ్చోడా, నువ్వు ఎన్ని గదులన్నా కట్టించుకో, ఏమైనా చేసుకో, ఈరోజు నైట్ నీ యొక్క ప్రాణము నేను తీసేసుకుంటా. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఎన్ని సంపాదించినా, ఎంత రేషన్ పెట్టుకున్నా, కొంతమంది ఒకటేసారి 10 బ్యాగులు వేసుకుంటారు కదా రైస్ బ్యాగ్స్. మళ్ళీ నెక్స్ట్ ఏమైందో మరి పరిస్థితి ఎట్లా పెరుగుతాయో, ఏమైనా వరదలు వచ్చినప్పుడు ఒకటేసారి 10 బ్యాగులు వేసేయి, 10 నెలల పాటు ఉంటాయి. కాబట్టి మరి ఆయన ఏమనుకున్నాడు, అన్ని గదులు నింపుకొని హాయిగా ఎంజాయ్ చేద్దాం, భోజనం చేస్తూ మంచిగా అనుకున్నాడు. కానీ పరమతండ్రి ఏమన్నాడు, ఈరోజు రాత్రి నీ ప్రాణం మరి నేను అడిగితే ఏం చేస్తాను? చూడండి, మత్తయి సువార్త 16:26 వచనం చూడండి. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఉంటే అతనికి ఏం ప్రయోజనం, అతనికి ఏం లాభము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలను? చూడండి, మరి అందుకని మెస్సయ్య గారు ఏమంటున్నారు, ఆకాశ పక్షులను చూడండి, వీటిని చూడండి, అవి విత్తవు, కోయవు, ఏమి కూర్చుకోవు, కానీ వాటిని ఎలోహిం పోషిస్తున్నాడు. మరి ఈ విధంగా మరి చూసినట్టయితే మోషే గారు ధనముకు ప్రాధాన్యత ఇవ్వక, అంటే సుఖముకు ప్రాధాన్యత ఇవ్వకుండా మరి కష్టానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు చూస్తున్నాం. మరి తండ్రికి ఆయన ఆలోచన చెప్పిన వ్యక్తి కదండి, తండ్రికే ఆలోచన చెప్పారు ఆయన. ఏమని అంటే, ఈ యొక్క ఇజ్రాయెల్ని మీరు చంపకూడదు. మరి ఎందుకంటే మరి అంత దూరం నుంచి పాలస్తీనాకు అక్కడికి నడిపిస్తున్నారు మీరు, నడిపించుకుంటూ మధ్యలో వాళ్ళందరినీ చంపేస్తే మరి అన్యులు ఉన్నారు కదా, అన్యులు చూస్తున్నారు ఇదంతా, ఏమేమి విజయాలు వస్తున్నాయి, ఏమేమి చేస్తున్నారు అనేసి అన్యులు చూస్తూ ఉన్నారు. కాబట్టి అన్యులు రేపటి దినంలో అరే ఎలోహిం ఏంటి, మీ ఎలోహిం అందరిని చంపడానికి తీసుకెళ్తున్నాడా అని అడగవచ్చు. కాబట్టి మీరు చంపకూడదు అనేసి చెప్తున్నాడు, ఎలోహింకి చెప్తున్నాడు ఆలోచన. కావాలంటే నా పేరు తీసేసే అంటున్నాడు. అప్పుడు పరమ తండ్రి మళ్ళీ ఏం చేశారు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని మాత్రం అప్పుడు చంపినట్టుగా చూస్తున్నాం. చూడండి, మోషే గారు మరి ధనమును లెక్కపెట్టగా మరి ఆ యొక్క విశ్వాసాన్ని అల్పకాల భోగములు ఆయన అనుభవించలేదు. ఎలోహిం ప్రజలతో కూడా శ్రమ అనుభవించాలనుకున్నాడు. తర్వాత మూడవదిగా ఫరో యొక్క తనయుడుగా ఆయన ఉండాలని అనుకోలేదు. ఫరో కుమార్తె యొక్క కొడుకుగా ఉండాలని ఆశించలేదు. మరి పరమ తండ్రి యొక్క సేవకుడుగా ఉండాలని ఆశించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి విశ్వాసం గురించి మనం కూడా ఈరోజు విన్నాం కదండి, విశ్వాసము. మరి ఈయన చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అనుంది. మోషే పెద్దవాడైనప్పుడు ఎంత విశ్వాసం ఉందంటే చూడండి. విశ్వాసాన్ని బట్టి ఆయన ఇవన్నీ కూడా ఏం చేశాడండి? ఇవన్నీ కూడా అసహ్యించుకున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి అలాంటి విశ్వాసము మనకు ఉండాలి. మళ్ళీ అలాంటి ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటి? నారో వే కదా, ఇరుకైన మార్గం. మరి అలాంటి విశ్వాసంతో నడుస్తున్నప్పుడు ఆయనకు ఎన్నో శ్రమలు వచ్చాయి. ఎంతోమంది 6 లక్షల, మరి మనం విన్నాం కదా ఇంతకుముందు మెసేజ్లో, 6 లక్షల కాల్బలం అంటే 6 lakhs పీపుల్, అంటే దే ఆర్ రెడీ టు ఫైట్ అన్నమాట. యుద్ధానికి 6 లక్షల కాల్బలం ఉన్నారు. ఆ తర్వాత పిల్లలు, పెద్దవాళ్ళు, తర్వాత ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, వీళ్ళంతా కలిసి మొత్తం 20 lakhs పీపుల్. ఆ 20 lakhs పీపుల్ని ఒక మనిషి నడిపించాలంటే ఎవరికైనా అవుద్దా? ఒక 10 మంది 20 మంది నడిపించాలంటేనే తలనొప్పి వస్తుంది. ఒకడు అటుపోతాడు, ఒకడు ఇటుపోతాడు, ఒకడు అటుపోతాడు. అదే రండిరా బాబు, రండిరా నాయన, వీళ్ళకి కూడా ఒక 20 మంది 30 మందికి ఒక్కొక్క లీడర్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మరి అంతమంది నడిపిస్తున్నారు. మరి వాళ్ళు ఎంత సతాయిస్తున్నారు, వాళ్ళంతా చూస్తున్నారు కదండి. వాళ్ళంతా తండ్రి ఏ విధంగా నడిపిస్తున్నాడు, ఏ విధంగా ఆహారం ఇస్తున్నాడు, మరి మన్నా ఇచ్చాడు కదా, మరి ఏ విధంగా ఆహారం ఇచ్చాడు, ఏ విధంగా నడిపిస్తున్నాడు, ఉదయాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాడు, రాత్రిపూట ఏ విధంగా నడిపిస్తున్నాడు. మరి రాత్రిపూట వారికి మరి ఏసీ ఉంది కదా, పొద్దున ఏసీ ఉంది, రాత్రి ఏమో వెన్నెల దెబ్బ తగలకుండా మళ్ళీ హీటర్ పెట్టాడు. మరి అంత పెద్ద హీటర్ ఈ ప్రపంచంలో ఎవరైనా తయారు చేస్తారా? ఎవరు చేయలేరు. మరి ఏసీ పెట్టుకుంటే ఒక రూమ్కు, ఒక హాల్కి వస్తుంది, కానీ ఒక 2-3 హాల్స్ రావాలంటే రాదు. అక్కడ 20 లక్షల మందికి కూడా ఏసీ, అది ఎంత పెద్ద ఏసీ దేవుడు పెట్టాడో మరి నాకు తెలియదు, కానీ అంతమంది కూడా కూల్గా ఉన్నారన్నమాట, హ్యాపీగా. అంత హ్యాపీగా ఉంటూ కూడా మోషేని శోధిస్తున్నారు, దేవుణ్ణి శోధిస్తున్నట్టుగా చూస్తున్నాం. మరి పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా హీట్. మరి చలి అనవద్దు, చలి అంటారు, మరి నీళ్ళు లేవంటారు ఒక్కొక్కసారి. ఇవన్నీ కూడా భరిస్తున్నాడు ఆయన. ఏంటంటే ఐగుప్తు యొక్క సుఖభోగాల కంటే తన ప్రజల నిమిత్తం నేను నింద అనుభవించడానికి నేను రెడీ ఉన్నాను అని ఆయన డిసైడ్ చేసుకున్నాను అన్నమాట, విశ్వాసాన్ని బట్టి. కాబట్టి అలాంటి విశ్వాసము మరి మనలో ఉందా? చూడండి, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 కొద్ది నిమిషాలు ముగించుకుందాం మనం ఫాస్ట్గా. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారం ఎలోహిం వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును చదవండి. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. విశ్వాసము ఏంటంట? విశ్వాసము అందరికీ లేదు అంటున్నాడు. చూడండి, మరి 1 కొరింథీ 13వ అధ్యాయం మరి చివరి వచనంలో చూసినట్టయితే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ అంది కదండి. ఈ 3 కూడా ముఖ్యం. ప్రేమ ముఖ్యము, నిరీక్షణ, విశ్వాసము, నిరీక్షణ అంటున్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయం చూడండి, 6 6:11 యావజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టుము అని. చూడండి, మరి మోషే గారు ఇదే పని చేశారన్నమాట. అన్నిటినీ కూడా విసర్జించి నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమలో ఉంటూ మరి ఆయన హెబ్రీ పత్రికలు చూసినట్టయితే ఆయన ఇచ్చే బహుమానాన్ని ఆయన చూస్తున్నట్టుగా చూస్తున్నాం. మనుషులు ఇచ్చే బహుమానం కాదు, పరమ తండ్రి ఇచ్చే బహుమానం గురించి ఆయన చూస్తున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఆయన మోషే గారు ధనాన్ని ఆశించకుండా మెస్సీయ వలన నింద అనుభవించాలనే ఆశ ఆయన ఆ విధంగా డిసైడ్ చేసుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత అల్పకాల శ్రమలు అనుభవించే బదులు
ఎలోహిం ప్రజలతో కూడా ఉండాలి, శ్రమ అనుభవించాలి. అల్పకాల భోగములు అనుభవించే బదులు ఎలోహిం ప్రజల యొక్క ఉండి నింద అనుభవించాలి. తర్వాత ఫరో కుమార్తె ఒక తనయుడుగా ఉండే కంటే మరి పరమ తండ్రి బిడ్డగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డట్టుగా చూస్తున్నాం. కాబట్టి చూడండి, ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే ఒక నేరోవే కదండి, ఇరుకు మార్గం ఎంచుకున్నాడు, విశాల మార్గం ఎంచుకోలేదు కదండి. ఏదైనా విశాలమైన మార్గం మంచిగా ఉండి ఇరుకు మార్గంలో నుంచి ఎవరైనా పోతే ఏమంటారు, నీకు అన్న పిచ్చా అంటారు కదా. బండి అయినా ఏదైనా నడిపించుకుంటూ, అరే ఇక్కడ మంచి రోడ్డు ఉంది కదా, ఇక్కడ మంచిగా సీసీ రోడ్డు ఉంది, ఈ సీసీ రోడ్డు మీద పోకుండా కంకర్ రోడ్డు మీద నడిపిస్తే బుద్ధి తెలివి ఉందా నీకు అంటారు. మా బావల తమ్ముడు ఒక ఆయన ఉండే, ఆయన ఏం చేస్తుందంటే రోడ్ అంతా బాగుంటే చిన్న గుంత ఎక్కడుందో ఆ గుంతలో పడేసి తీసుకుపోతుండే. ఈయనకి ఇదేం పిచ్చి, ఈయనకి ఇదేం పిచ్చి అనుకునేవాడిని నేను. రోడ్ అంతా బాగుంది కదండి, నేను చెప్పేవాడిని రోడ్ అంతా నేను వెనకాల కూర్చోవాడిని, నేనే, నాకే తెలుస్తుంది గుంతలో పడితే, ఆయనకేం తెలియదు. ఆ రోడ్ అంతా బాగుంటే ఆ గుంతలో పడేసి అదే ఆయన ఏమంటాడు, అది ఆయన హాబీ అంట, ఆయనకి ఇష్టం అంట. రోడ్ అంతా బాగుంది, రోడ్డు దగ్గర నుంచి గుంటలు పడేసి నడిపిస్తాడు ఆయన బండి. సో మనం కూడా ఏంటంటే మనం ఇరుకైన మార్గంలో ప్రవేశించడానికి మరి మనం ఇష్టపడం, సత్యమైన మార్గంలో నడవడానికి మనం ఇష్టపడం. ప్రపంచమంతా ఎటుపోతుంది, నువ్వు ప్రపంచాన్ని ఎప్పుడైతే చూస్తావో మరి ఎలోహిం వాక్యం తట్టు చూడలేకుండా, ఎలోహిం వాక్యం ప్రపంచమంతా చూస్తే ఎలోహిం వాక్యము తప్పుగా అనిపిస్తుంది. దేవుని వాక్యం తట్టు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలుస్తుంది, వాళ్ళు తప్పు చేస్తున్నారో ఒప్పు చేస్తున్నారో అనే విషయం అప్పుడు. కాబట్టి లూకా సువార్తలో ఇంకేముంది, ఇరుకైన మార్గం గురించి మీరు పోరాడుడి అని రాయబడింది. పోరాడండి, దాని గురించి మీరు పోరాడండి. మీరు ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తారండి అనేవారు మా అత్తగారు. నేను ఆర్గ్యుమెంట్ కాదండి, నేను సత్యం చెప్పడానికి ట్రై చేస్తా. మరి హోషేయ గ్రంథంలో ఏముంది చూడండి ఒకసారి. హోషేయ 4వ అధ్యాయము 1వ వచనం. ఇజ్రాయేలు వార్లారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును ఎలోహింను గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు అనుంది. ఆ యావేనే వచ్చి దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు అంటే ఆయన వచ్చి వ్యాజ్యమాడుతున్నాడు. అక్కడ ఎవరు వ్యాజ్యమాడుతున్నారు? ఆయన బిడ్డలైన మనము వ్యాజ్యమాడుతున్నాం. ఆయన రాడు, ఆయన బిడ్డలతో వ్యాజ్యమాడిపింపజేస్తాడు ఏది సత్యము ఏది అసత్యం అనేసి. కాబట్టి ఆమె ఎప్పుడు ఆర్గ్యుమెంట్గా రెడీగా ఉంటారని, రెడీగా ఉంటారు కదా. మరి వాక్యంలో ఏముందంటే అనవసరమైన ఏమంటారు వంశావళుల గురించి కానీ వేరే వాటి గురించి కానీ మీరు వివాదములు పెట్టుకోవద్దు అని. అవసరమైన దానికి వివాదం పెట్టుకోవచ్చు, వివాదం కాదు వాదం పెట్టుకోవచ్చు. వివాదం అంటే వేరే విధంగా అయిపోతుంది, మళ్ళీ వాదం పెట్టుకోవచ్చు. వాదం ఆడితేనే వేదం అనేది బయటకు వస్తుందంట కదండి. ఎప్పుడైతే మరి అందుకనే సౌలు గారు ఒక పాఠశాలలో ఎన్ని ఇయర్స్ ఉన్నారంట? 2.5 years ఉన్నారంట ఒక పాఠశాలలో ఉండి యూదులను అందరినీ కూడా యాషువానే మెస్సయ్య అని ఒప్పిస్తున్నాడంట. చూడండి, ఒక పాఠశాలలో ఉన్నాడంట, అపోస్తల కార్యాలు ఉంది. యాషువానే మెస్సయ్య అని యూదులకు సంజాయిస్తున్నాడు, అర్థం చెప్తున్నాడు అన్నమాట. యావేనే యాషువా వచ్చాడు, ఆ యాషువాని నమ్మండి అనేసి వాళ్ళకు ప్రతి వారం విశ్రాంతి దినమున వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడంట. చూడండి, కాబట్టి దేశంలో కనికరము మరి న్యాయము ఇది లేకపోవడం చూసి ఎలోహిమే వ్యాజ్యమాడుతున్నాడు ఈ యొక్క నారో వే గురించి కదండి, ఇరుకు మార్గం గురించి. కాబట్టి మనం కూడా మోషే ఏ విధంగా ఇరుకు మార్గాన్ని ఎన్నుకున్నాడో మనం కూడా ఆ మార్గాన్ని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో అదే అధ్యాయంలో ఉంది, ఆయన పస్కాను ఆచరించెను అని రాయబడింది. మరి ఈ రోజుల్లో మరి పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ మరి ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు?
పస్కా బలి అని చెప్తున్నారు కానీ పస్కాను ఆచరించట్లేదు. వారికి ఇష్టం వచ్చినట్టుగా ఒక ఆయన ఫస్ట్ వీక్ చేస్తారంట, ఒక ఆయన సెకండ్ వీక్ చేస్తారంట. నాకు కుదరట్లేదు, ఈ మంత్ వద్దు, నెక్స్ట్ మంత్ ఇస్తాను నేను రొట్టె ద్రాక్షరసం. వీళ్ళ ఇష్టానికి వీళ్ళు చేస్తున్నారండి. అది వాక్యంలో ఉందా? ఎక్కడుంది చూపించండి అంటే చూపించరు వాళ్ళు. అది కాదు బ్రదర్, ప్రతిరోజు ఉంది. ప్రతిరోజు అంటే ప్రతిరోజు తీసుకో మరి రొట్టె ద్రాక్షరసం. ఎవరొద్దన్నారు? ప్రతిరోజు కుదరదు బ్రదర్, ప్రతిరోజు కుదరదు. కాబట్టి మనకు ఎప్పుడు కుదురుతుందో మనం అప్పుడు పెట్టుకోవాలన్నమాట డేట్స్. ఫస్ట్ సండే వస్తే ఫస్ట్ సండే, ఫోర్త్ సండే, లేకపోతే సెకండ్ సండే, థర్డ్ సండే, పాస్టర్ ఉన్నప్పుడు, పాస్టర్ లేనప్పుడు వద్దు. మరి పస్కా పండుగను ఆ యొక్క పస్కాయే ఎలోహిం రాత్రి భోజనముగా ఆయన మార్చినట్టుగా చాలా క్లియర్గా ఉంది. లూకా సువార్తల్లో చదివితే పస్కాను సిద్ధపరచండి అని, ఆ పస్కా రోజునే కింద వచనాలు చదివితే ఏముంది? ఆయన రొట్టె ద్రాక్షారసం ఇచ్చినట్టుగా ఉంది. కానీ ఇది మరి క్రైస్తవ ప్రపంచం అంతా గ్రహించలేకపోతున్నారు. రొట్టె అనగానే రొట్టె అంటున్నారు. కానీ అపోస్తలుల కార్యాలలో ఏం రాయబడింది? రొట్టె దగ్గర ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంది. బైబిల్లో వాక్యంలో ఏమనుందంటే రొట్టె దగ్గర రొట్టె ద్రాక్షారసం ఉంటేనే అది రొట్టె, లేకపోతే వాళ్ళు తీసుకునే సాధారణ రొట్టె. అక్కడ 2వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే రొట్టె విరుచుచు, చూడండి 2వ అధ్యాయంలో మనకు తెలిసిన వాక్యమే అది. ప్రార్థించడం వాక్యం అందును రొట్టె విరుచుటేందును ఎడతెగక ఉండిరి అని కింద వచనాలు ఏం రాయబడిందంటే ఆహారమును పుచ్చుకొని చుండిరి. అంటే ఒక దగ్గర ప్రార్థన అయితే ఆహారం కూడా ఇంపార్టెంటే కదండి. ఇంట్లో ప్రార్థన పెడితే భోజనం పెట్టకుండా పంపిస్తారు ఎవరన్నా? లేదు, భోజనం చేసుకోండి. ఆ రోజుల్లో భోజనానికి కూడా అంత ప్రాధాన్యత ఉంది. రొట్టె అనగానే వాళ్ళు తినేది రొట్టె, ఈ రొట్టె కాదు, పస్కా రొట్టె కాదు. కాబట్టి ఆయన ఎంచుకున్న మార్గం, మోషే ఎంచుకున్న మార్గం మరి నేరోవే. మరి యొక్క ఈ నేరోవేని మరి ఇరుకైన మార్గాన్ని మరి ప్రపంచమంతా గుర్తించేటట్టు మనము వారి గురించి ప్రార్థించే బిడ్డలంగా మనం ఉండాలి. మనం ఈ ఇరుకు మార్గం గురించి మనం ఇతరులకు చెప్పే బిడ్డలుగా ఉండాలి. ఈ ఇరుకు మార్గం గురించి మనం వేరే వారితో అంటే నచ్చ చెప్పే విధంగా, పోట్లాడమని కాదు, నచ్చ చెప్పే విధంగా మనం ఉండాలి. ఆ విధంగా మనకు పరమ తండ్రి సహాయం చేయను కాక. థ్యాంక్ యూ. పరమ తండ్రి మీకు స్తోత్రం.